హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు బీవీ లైఫ్ స్టైల్. భార్గవి ఫ్రమ్ మెల్బర్న్. ఈరోజు మంచి ఇంట్రెస్టింగ్ రెసిపీని మీ అందరితో షేర్ చేస్తున్నాను. మీరందరూ టేస్ట్ చేసింటారు రెస్టారెంట్ అండ్ డాబా స్టైల్ కడాయి పన్నీర్ని. బట్ ఈరోజు నా స్టైల్లో కడాయి పన్నీర్ ఎలా చేయడమో చూపిస్తాను. ముందుగా గ్రేవీ చేసుకోవాలి, దెన్ హోమ్ మేడ్ కడాయి మసాలా, దెన్ వెజిటేబుల్స్ పన్నీర్నన్నీ సార్ట్ చేసుకోవాలి. సాట్ అయిన నుంచి గ్రేవీలో మిక్స్ చేసి స్మోకీ ఫ్లేవర్ని యాడ్ చేస్తే టేస్ట్ మటుకు అద్దరిపోతుంది. లెట్స్ స్టార్ట్ కుకింగ్ హోమ్ మేడ్ కడాయి పన్నీర్ మసాలా. డ్రై రెడ్ చిల్లీస్ 5 to 6, జీరా 1 teaspoon, fennel seeds 1 teaspoon, coriander seeds 2 tablespoons, and then 1 teaspoon peppercorns. సో బాగా డ్రై రోస్ట్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, రెడ్ చిల్లీస్ ఇలా ఫ్రై కావాలి. ఇది అయింది, ఇప్పుడు పక్కన తీసి పెట్టుకోవాలి. 5 minutes డ్రై అయిన నుంచి పౌడర్ చేసుకోవాలి. హోమ్ మేడ్ కడాయి మసాలా రెడీ అయిపోయింది. స్టెప్ 2, హై ఫ్లేమ్తో వెజిటేబుల్స్ అన్నీ స్టర్ ఫ్రై చేయాలి. ఆనియన్స్, టమాటో, క్యాప్సికమ్, నా దగ్గర గ్రీన్ లేదు, రెడ్ తీసుకున్నాను. 150 grams పన్నీర్ ట్రయాంగిల్ షేప్తో కట్ చేసుకోవాలి. కడాయి పన్నీర్కి వెజిటేబుల్స్ క్రంచీగా ఉంటే బాగుంటుంది. సో హై ఫ్లేమ్లోనే వెజిటేబుల్స్ అన్నీ ఫ్రై చేసుకోవాలి. పన్నీర్ కూడా యాడ్ చేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇందాకే మనము హోమ్ మేడ్ కడాయి మసాలాను ప్రిపేర్ చేసుకుంటాం కదా, 2 tablespoons యాడ్ చేసి బాగా మిక్స్ చేయాలి. ఇది బాగా మిక్స్ అయి నుంచి కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి. క్రంచీ వెజిటేబుల్స్ అండ్ చూడండి పన్నీర్ ఎంత బాగుంది, ఇలా ఉండాలి. ఇది పర్ఫెక్ట్గా అయింది, పక్కన తీసి పెట్టుకోండి. స్టెప్ 3, ఆనియన్ టమాటో వేసి మంచిగా గ్రేవింగ్ చేసుకుందాము. ఆయిల్ 1 tablespoon, జీరా 1 cup ఆఫ్ చాప్డ్ ఆనియన్స్ బాగా మిక్స్ చేయాలి. జింజర్, గ్రీన్ చిల్లీస్ అండ్ గార్లిక్ మిక్స్ చేయాలి బాగా. బ్రౌన్ కలర్ వచ్చే వరకు మిక్స్ చేయాలి. టర్మరిక్, పసుపు. ఈ గ్రేవీకి టమాటో క్వాంటిటీ కొంచెం ఎక్కువ పడుతుంది. 1 cup ఆఫ్ చాప్డ్ ఆనియన్స్కి 2.5 cup చాప్డ్ టమాటోస్ తీసుకోవాలి. అండ్ దెన్ 1 tablespoon కొరియాండర్ పౌడర్, 1 tablespoon చిల్లీ పౌడర్ వేసి బాగా మిక్స్ చేయాలి. కడాయి పన్నీర్ కొంచెం గ్రేవీగా కొంచెం క్రంచీనెస్ ఇష్టమవుతుంది. సో వాట్ ఐ డూ ఫర్ దాట్, కొంచెం గ్రేవీని తీసుకొని పేస్ట్ చేసి దీనికి యాడ్ చేసి బాగా మిక్స్ చేయాలి. ఇలా బాగా మిక్స్ అయిన నుంచి చూడండి. సో దిస్ ఈజ్ వాట్ ఐఎమ్ లుకింగ్ ఫర్, క్రంచీ అండ్ సాఫ్ట్. దెన్ 2 tablespoons కడాయి మసాలాను యాడ్ చేసి బాగా మిక్స్ చేయాలి. చూడండి బాగా మిక్స్ అయిన నుంచి గ్రేవీ ఈజ్ డన్. సో ఇందాకే మనం ఫ్రై చేసుకుండే వెజిటేబుల్స్ అండ్ పన్నీర్ని యాడ్ చేసి బాగా మిక్స్ చేయాలి. జెంటల్గా మిక్స్ చేయండి, డోంట్ ఓవర్ డూ ఇట్. సో ఇప్పుడు బాగా మిక్స్ అయింది, మసాలా అంతా బాగా కోట్ అయింది. కడాయి పన్నీర్ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఫైనల్ టచ్, మంచి స్మోకీ ఫ్లేవర్తో కడాయి పన్నీర్ నాన్తో తింటే టేస్ట్ మట్టుకు అద్దరిపోతుంది. ఐ లవ్ స్మోకీ ఫ్లేవర్. మీరు ఎప్పుడైనా ఇంట్లో ట్రై చేస్తున్నారా? కమెంట్ మీ బిలో, రండి కమెంట్ బాక్స్లో మాట్లాడుకుందాం. లుక్ అట్ దాట్, టేస్ట్ అద్దరిపోయింది. సో లెట్స్ స్టార్ట్ కుకింగ్ butter naan and garlic naan. 2 cups of maida, 1 cup of yogurt, oil, salt, baking soda, baking powder బాగా మిక్స్ చేయాలి. యోగర్ట్ మిక్స్చర్ని యాడ్ చేయాలి. అండ్ దెన్ మిక్స్ ఇట్ వెల్, బాగా మిక్స్ చేయాలి. అంతా బాగా మిక్స్ అయి నుంచి యోగర్ట్ అండ్ మైదా, చెక్ ఇఫ్ యూ నీడ్ వాటర్, దెన్ యాడ్ లిటిల్ బిట్ వాటర్ అండ్ మిక్స్ ఇట్ వెల్. చూడండి ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. పర్ఫెక్ట్ డో రెడీ అయింది.
So cover it up for 2 to 3 hours. After 2 hours చూడండి డో కన్సిస్టెన్సీ ఇలా సాఫ్ట్గా ఉంది. 10 to 12 minutes బాగా డోని నీట్ చేయాలి. చూడండి ఇలా చూస్తున్నారు కదా వీడియోని, ఇలా బాగా నీట్ చేసుకోవాలి. ఇది అయింది. ఇప్పుడు డోన్ తీసుకొని రౌండ్ షేప్లో చేసుకోవాలి. చూస్తున్నారు కదా, వీడియోలో చూపిస్తున్నాను కదా, నాన్ షేప్ లాగా రోల్ చేసుకోవాలి. మీరు కనుక ఐరన్ తవాని యూజ్ చేస్తే మంచిగా ఇంట్లోనే నాన్ చేసుకోవచ్చు. కొరియాండర్ యాడ్ చేయండి. ఫ్లిప్ ఇట్ ఇంటూ అనదర్ సైడ్. వాటర్ని మంచిగా బ్రష్ చేయండి. వాటర్ బ్రష్ చేసినాం కదా, అది ప్యాన్ పైన ప్లేస్ చేయాలి. సో సిజ్లింగ్ సౌండ్ రావాలి. తవ బాగా హాట్గా ఉంది కదా, కపుల్ ఆఫ్ సెకండ్స్కి ఇలా బబుల్స్ వస్తుంది. దెన్ ఇట్స్ టైమ్ టు ఫ్లిప్ అండ్ ఫ్రై చేయండి. ఫ్రై ఎవ్రీవేర్. బాగా అన్ని దగ్గర ఫ్రై చేసి చూడండి, ఇలా రెడీ అయింది బటర్ నాన్. మీరు కనుక కరెక్ట్ మెజర్మెంట్స్ని ఫాలో అవుతే ఇంట్లోనే యమ్మీగా ఉండే బటర్ నాన్ అండ్ గార్లిక్ నాన్ చేసుకోవచ్చు. ఐ నో షేప్ వాజన్ లుకింగ్ గుడ్, బట్ టేస్ట్ మటుకు అద్రిపోయిందండి. ప్లీజ్ డూ చెక్ ఇట్ అవుట్ దిస్ రెసిపీ. హోమ్ మేడ్ కడాయి పనీర్ అండ్ నాన్ రెడీ అయిపోయింది. మీకు అందరికీ ఈ రెసిపీ నచ్చింది అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్, షేర్, subscribe to BV Lifestyle. Thank you for watching. I'll see you all in my next video. Until then, bye bye.